అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్‌లో మనం లోకల్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు సెషన్‌లో మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాము. అసలు గ్లోబల్ వేరియబుల్స్ డెఫినిషన్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి? అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్స్ ఈరోజు సెషన్‌లో చూసేద్దాము. ఇంక లేట్ చేయకుండా సెషన్‌ని స్టార్ట్ చేసేద్దాము. గ్లోబల్ వేరియబుల్స్ డెఫినిషన్ చూద్దామండి. ఫస్ట్ మనకి గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇవి కూడా వేరియబుల్సే. మనకి లోకల్ వేరియబుల్స్ అయితే ఏం చేస్తాము, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌కి ఓన్లీ ఆ బ్లాక్‌కి మాత్రమే వేరియబుల్స్ అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నాం. బట్ గ్లోబల్ వేరియబుల్స్ అలా కాదండి. ఔట్ సైడ్ ఆఫ్ ఎనీ బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే మనం బ్లాక్‌కి బయట డిక్లేర్ చేసుకుంటాం ఇది. అంటే ప్రోగ్రామ్‌లో మనకి ఎక్కడ ఏ పార్ట్‌కి మనకు ఆ వేరియబుల్స్ అనేవి కావాలో అవి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. దాన్నే మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటామండి. మనకి లోకల్ వేరియబుల్స్‌కి లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. అంటే ఆ బ్లాక్‌కి మాత్రమే పెర్ఫార్మ్ చేయాలి. ఆ బ్లాక్‌లో కోడ్ ఏదైతే ఉందో అవి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆ వేరియబుల్స్‌ని అని ఉంటుంది. కానీ గ్లోబల్ వేరియబుల్స్‌లో అలా కాదండి. ఇది బార్డర్ స్కోప్ అని చెప్తాం. అంటే మల్టిపుల్ ఫంక్షన్స్‌లో, మాడ్యూల్స్‌లో, ఫైల్స్‌లో, అంటే ప్రోగ్రామ్‌లో మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ కూడా ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనే వాటిని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇదేంటి అనంటే మనకి ఫంక్షన్ బయట డిఫైన్ చేసుకుంటాం. అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా లైఫ్ టైమ్ మనం ప్రోగ్రామ్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ అంతటా కూడా ఈ వేరియబుల్స్ అనేవి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ఫంక్షన్ దగ్గరకైనా సరే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్‌లో. నెక్స్ట్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయినా సరే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదేంటి డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే అవసరమో మనకి ప్రోగ్రామ్‌లో ఎక్కడైతే కావాలో ఆ గ్లోబల్ వేరియబుల్స్ వాటిని ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు డిక్లేర్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇది కూడా మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అండి. ఇంట్ జీ ఇక్కడ చూసారు కదా, మనకి బ్రాకెట్స్ ఏమో ఓపెన్‌లో లేవు. అంటే కోడ్ బయట రాస్తున్నాం, మనం డిక్లేర్ చేసాం. కోడ్ బయట మనం గ్లోబల్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకున్నాం. జీ అనే వేరియబుల్‌తో మనం డిక్లేర్ చేసుకున్నాం. ఏ వేరియబుల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ జీ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ వాయిడ్ మెయిన్, ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. అంటే ఈ లోపల రాసినవన్నీ కూడా గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. పైన రాసింది మనకి ఇది గ్లోబల్ వేరియబుల్స్, లోపల రాసినవి లోకల్ వేరియబుల్స్ అండి. ఇంటి ఏ కామా బి, a is equal to 10, b is equal to 20, g is equal to a plus b. ఇక్కడ చూసారు కదా, ఇది లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. అంటే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ దగ్గరకు వస్తుంది, బ్లాక్ దగ్గరకు వస్తుంది కదా. ఈ g అనేది ఎక్కడ మనం డిక్లేర్ చేసాము, అవుట్ సైడ్ ద బ్లాక్కి బయట మనం డిక్లేర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. దీన్నే మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. అంటే ప్రోగ్రామ్లో మనకి ఎక్కడ కావాలన్నా సరే మనం గ్లోబల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాము, క్లోజ్ బ్రాకెట్స్. ఇట్లా మనం ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట గ్లోబల్ వేరియబుల్స్కి సంబంధించి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసేద్దాము. అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్. ఫస్ట్ మనకి యాక్సెసిబిలిటీ అండి. ఈ యాక్సెసిబిలిటీ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ఒక కన్వీనియంట్ వేని ప్రొవైడ్ చేసింది మనకి. ఎందుకు అంటే ప్రోగ్రామ్లో మనకి ఎలాంటి డిఫరెంట్ పార్ట్లోకైనా సరే డేటాని ఈజీగా షేర్ చేసుకోవడానికి, వితౌట్ మాసింగ్ దెమ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయకుండానే మనకి ప్రోగ్రామ్లో డిఫరెంట్ పార్ట్స్లోకి డేటా అనేది షేర్ అవ్వాలి అంటే గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం వల్ల అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈజీ టు యూజ్. ఇదేంటి అనంటే ఫంక్షన్‌కి, మాడ్యూల్స్‌కి మధ్య డేటా షేరింగ్ అనేది సింపుల్‌గా అయిపోతుంది. అంటే కాంప్లెక్స్ పారామీటర్స్ ఏమైనా పాస్ చేయాలి, కష్టమైనవి ఏమైనా పాస్ చేయాలి అని అనుకున్న వాటిని కూడా రెడ్యూస్ చేయగలదనమాట. అలాంటి వాటిని కూడా రెడ్యూస్ చేసి ఈజీగా మనకి ఫంక్షన్‌కి, మాడ్యూల్స్‌కి మధ్య డేటా షేరింగ్ అనేది ఈజీగా ఉంటుంది, సింపుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ పెర్సిస్టెన్సీ అంటే మనకి స్టోరేజ్, అంటే లాంగ్ టైం కావాలి డేటా స్టోరేజ్ అనేది. గ్లోబల్ వేరియబుల్స్ అనేవి రిటైన్ చేయగలరు వాటి వాల్యూస్ని. అంటే ప్రోగ్రామ్లో మనకి ఎక్కడైనా మనం ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ఎక్కడైతే కావాలో, ఎగ్జిక్యూషన్కి ఎక్కడైతే అవసరమో ఆ వేరియబుల్స్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి ప్రోగ్రామ్ అంతటా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్
కోడ్ డూప్లికేషన్. ఈ కోడ్ డూప్లికేషన్ ఏంటి అనంటే మనం లోకల్ వేరియబుల్స్‌లో ఏం చెప్పాము, మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసిన తర్వాత ఔటర్ ఆఫ్ ద బ్లాక్ కూడా మనం వేరియబుల్స్‌ని మళ్ళీ సేమ్ నేమ్‌తో రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పాం. కానీ అలా యూజ్ చేసుకోవడం వల్ల మనకి కొన్ని బగ్స్ వచ్చేస్తాయి, ఎర్రర్స్ వచ్చేస్తాయి అని కూడా చెప్పుకున్నాం. కానీ ఈ గ్లోబల్ వేరియబుల్స్‌కి అలాంటిదేం అవసరం లేదు కాబట్టి, కోడ్ డూప్లికేషన్ అనేది ఉండదు కాబట్టి మనకి ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. మల్టిపుల్ పార్ట్స్‌లో కూడా మనం డేటా అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్‌కి సంబంధించి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అండి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్. ఎన్‌క్యాప్సులేషన్ ఇష్యూస్. ఇదేంటి అనంటే గ్లోబల్ వేరియబుల్స్‌లో మనకి ఎన్‌క్యాప్సులేషన్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఎందుకు అంటే డేటా అనేదాన్ని మనం ఎక్కడైనా ప్రోగ్రామ్‌లో మనం గ్లోబల్ వేరియబుల్స్ అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు. వాటిని వాల్యూస్‌ని కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇదేం చేస్తుంది, ఒక్కొక్కసారి మనకి ఎర్రర్స్ అనేవి వచ్చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ డీబగ్గింగ్ కాంప్లెక్సిటీ. ఇదేంటి అనంటే మనం గ్లోబల్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, బగ్స్ అనేవి వచ్చేసి ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. కాంప్లెక్సిటీగా ఉంటుంది. నెక్స్ట్ మెయింటైనబిలిటీ. ఇదేంటి అనంటే మనం గ్లోబల్ వేరియబుల్స్‌ని ఎక్కువ యూజ్ చేసేసామనుకోండి, అప్పుడేమవుతుంది అంటే గ్లోబల్ వేరియబుల్స్‌ని ప్రోగ్రామ్ చాలా పెద్దగా ఉందనుకోండి, ప్రతి ఫంక్షన్‌లో కూడా మనం గ్లోబల్ వేరియబుల్స్‌నే యూజ్ చేసేసామనుకోండి, అప్పుడేమవుతుంది కోడ్ అనేది హార్డర్‌గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి గానీ, మెయింటైన్ చేయడానికి గానీ కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. మెయింటైనబిలిటీ అంటే అదండి. దట్స్ ఇట్ అండి. ఇది గ్లోబల్ వేరియబుల్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. లోకల్ వేరియబుల్స్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.